ఉప్పల్ స్టేడియం దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉప్పల్ స్టేడియం ముట్టడికి యత్నించారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు బినామీలా వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు. తక్షణమే జగన్మోహన్ రావును హెచ్సీఏ చీఫ్ పదవి నుంచి తప్పించాలని నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ స్టేషన్ కు తరలించారు. ఉప్పల్ స్టేడియం దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉప్పల్ స్టేడియం ముట్టడికి యత్నించారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు బినామీలా వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేశాడని ఆరోపించారు. తక్షణమే జగన్మోహన్ రావును హెచ్సీఏ చీఫ్ పదవి నుంచి తప్పించాలని నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ స్టేషన్ కు తరలించారు. దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే అందరు చూసే మ్యాచ్, ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసే ఐపీఎల్. ఎందుకంటే నీకు ఈరోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదైనా ఐపీఎల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈరోజు జగన్మోహన్ రావు ఈరోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అక్షర స్కూల్ యాజమాన్యంతో ప్రతి ఒక్కరితో అమ్మిపిస్తుండు. ఈరోజు ఎవరికి సమాధానం చెప్తలేడు. ఈరోజు టీఆర్ఎస్ అడ్డతోని, ఈరోజు హరీష్ రావు అడ్డతోని జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అమ్ముకుంటున్నాడు. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము ఈరోజు విశ్వ మధ్యలో పెడుతున్నామంటే కేవలం ఈరోజు మన తెలంగాణలో మన పిల్లలకు అందరికి అన్యాయం జరుగుతుంది. ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి. బ్లాక్ కాంప్లిమెంట్ టికెట్ ఇట్లకి కూడా ఇప్పుడు పైసలకి అమ్ముతుండు. జగన్మోహన్ రావు ఈరోజు పైసలకి పెట్టి కాంప్లిమెంట్ టికెట్ పంపిస్తుడు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసడానికి ఈరోజు జగన్మోహన్ రావు వచ్చారు. జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఉప్పల్ స్టేడియం దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉప్పల్ స్టేడియం ముట్టడికి యత్నించారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు బినామీలా వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేశాడని ఆరోపించారు. తక్షణమే జగన్మోహన్ రావును హెచ్సీఏ చీఫ్ పదవి నుంచి తప్పించాలని నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ స్టేషన్ కు తరలించారు. ఉప్పల్ స్టేడియం దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉప్పల్ స్టేడియం ముట్టడికి యత్నించారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు బినామీలా వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేశాడని ఆరోపించారు. తక్షణమే జగన్మోహన్ రావును హెచ్సీఏ చీఫ్ పదవి నుంచి తప్పించాలని నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ స్టేషన్ కు తరలించారు.
విచారణ వెంటనే జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రావును వెంటనే అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియం దగ్గర యూత్ కాంగ్రెస్ నేతల ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీఏ వైఖరిని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ చీఫ్ అరుణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉప్పల్ స్టేడియం ముట్టడికి యత్నించారు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావుకు బినామీలా వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్లు బ్లాక్ చేశాడని ఆరోపించారు. తక్షణమే జగన్మోహన్ రావును హెచ్సీఏ చీఫ్ పదవి నుంచి తొలగించాలని, తప్పించాలని నేతలు రోడ్డుపై బైఠాయించారు. ఇక ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఉప్పల్ స్టేషన్ కు తరలించారు. ఇక ఉప్పల్ స్టేడియం దగ్గర ఆందోళనకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఆందోళనకు గల కారణాలేంటి? జ్యోతి, ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య మాత్రం నిన్న ఏదైతే ఈ రెండు సంఘాలు కూడా మీటింగ్ చేసుకున్నా కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడంతో నిన్న ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియంలో దర్యాప్తు చేశారు. సో ఈ రోజు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి హెచ్సీఏ ప్రతినిధులతో ఏదైతే ఈ విజిలెన్స్ టీంకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాము. లోపల ఈరోజు ఉదయమే లోపల ఈ విజిలెన్స్ ఎంక్వైరీలకు సంబంధించినటువంటి టీం కూడా లోపలికి వెళ్ళిపోయింది. దీంతో కొంతమంది ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈరోజు హాజరయ్యారు. ఉప్పల్ స్టేడియంలో ఉప్పల్కి సంబంధించినటువంటి హెచ్సీఏ కార్యాలయంలో కూడా వారు ఏదైతే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. సో కాసేపటి క్రితమే యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ పూర్తిగా ఉప్పల్ స్టేడియాన్ని ముట్టడించారు. హెచ్సీఏ వైఖరి నిరసిస్తూ కూడా ఉప్పల్ స్టేడియంను ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నాయకులు. సో అవినీతికి పాల్పడినటువంటి హెచ్సీఏ చీఫ్ను వెంటనే సస్పెండ్ చేయాలి, లేదంటే ఈ టికెట్లు బ్లాక్లో ఎక్కువ మొత్తంలో అమ్ముకుంటున్నారంటూ కూడా ఇటు ఈ ఉప్పల్ ఏరియాకు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద మొత్తంలో ఒకేసారి స్టేడియం పరిసర ప్రాంతాలకు వచ్చారు. సో వారిని వెంటనే ఉప్పల్ పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి మాత్రం ఉప్పల్ పోలీస్ స్టేషన్కి తరలింపారు. సో ఒక గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక నాయకుడికి అండదండలతో ఇప్పుడున్నటువంటి చీఫ్ వ్యవహరిస్తున్నారంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. సో ఎందుకంటే గత 4 రోజుల క్రితం నుండి కూడా హెచ్సీఏ తర్వాత ఎస్ఆర్హెచ్ మధ్య ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఒక ప్రతినిధి హెచ్సీఏకి సంబంధించినటువంటి ట్రెజర్స్కి మెయిల్ పంపడం వల్ల ఈ విషయం అంతా కూడా బాగా ఎక్కువగా ట్రోల్ అయిందని చెప్పవచ్చు. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఈ టికెట్లు మాకు F12A బాక్స్కు సంబంధించినటువంటి టికెట్ విషయంలో కొంత మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ కూడా మెయిల్స్ చేసినటువంటి పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక విజిలెన్స్ టీంను కూడా ఏర్పాటు చేసింది. విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడంతో ఇటు 2 రోజులుగా అంటే నిన్న ఈ రోజు కూడా లోపల మాత్రం వాళ్ళు దీనికి సంబంధించి ఏదైతే హెచ్సీఏ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి మెయిల్స్, తర్వాత ఎంత మొత్తంలో ఇక్కడ టికెట్లు కాంప్లిమెంటరీ పాస్లు వస్తున్నాయి, అసలు 12 సంవత్సరాల నుండి కూడా ఐపీఎల్ నిర్వహిస్తున్నటువంటి ఉప్పల్ స్టేడియంలో గత సంవత్సరము ఈ సంవత్సరమే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఈ టికెట్ల విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఎన్ని ఆన్లైన్లో పెడుతున్నారు, అవి ఎందుకు ఎంబటే సోల్డ్ అవుట్ అవుతున్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఈ విజిలెన్స్ టీం కూడా రికార్డు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఈరోజు ఉదయం నుండి కూడా స్టార్ట్ అయింది. మనకు విజువల్స్లో చూడొచ్చు. ఉదయం నుండి కూడా అటు ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు ఎంక్వైరీ టీం, తర్వాత హెచ్సిఎస్ టీం పూర్తిగా 3 కూడా ఇక్కడ లోపల ఈ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. సో మొత్తానికి అంటే ఉప్పల్ స్టేడియం అంటే చాలా
అంటే ఎక్కువగా పబ్లిక్ వచ్చేటువంటి స్టేడియం, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ వస్తుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్కి హోమ్ గ్రౌండ్ అయినటువంటి ఉప్పల్ స్టేడియంలో ఇలాంటి ఘటనలు అసలు ఎందుకు జరుగుతున్నటువంటి విషయాలు ఈ మధ్య చర్చకు దారితీశాయి. సో మొత్తానికైతే ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ విజిలెన్స్ టీం ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉంది. పోలీస్ అధికారులు వస్తూనే ఉంటున్నారు, హెచ్సీ అధికారులు వస్తూనే ఉంటున్నారు, ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వస్తూనే ఉంటున్నారు. సో ఇలా ఏవైతే ఈ టికెట్కి సంబంధించి కూడా చాలా వరకు కూడా అవినీతి జరుగుతుంది, బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ కూడా అటు ఎవరైతే ఈ హెచ్సీఏకి సంబంధించిన వారిని ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి చీఫ్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా కాసేపటి క్రితం యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా చేశారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఇప్పుడున్నటువంటి చీఫ్ వ్యవహరిస్తున్నారంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య నిన్న సాయంత్రం సమావేశం ఏర్పరచుకొని మేము పాత పద్ధతిలోనే ఏదైతే బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ ట్రైపార్టీకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎప్పుడైతే గతంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నామో అలాంటి ఒప్పందాలకే మేము కట్టుబడి ఉన్నామంటూ కూడా నిన్న రెండు కూడా మేము ఇప్పటి నుండి ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్నామంటూ కూడా నిన్న తెలియజేయడం జరిగింది మీడియాకు. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఈ 18వ సీజన్లో 9 మ్యాచ్లు జరగనున్నాయి. 9 మ్యాచ్లకు గాను ఇప్పటికే 2 మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి. 7 అంటే ఇందులో ఆ లీగ్ మ్యాచ్లతో పాటు క్వాలిఫైర్ 1, 2 కూడా ఇంకా జరగవలసి ఉంది. సో అవి జరగడానికి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు సబబు కాదు. సో ఖచ్చితంగా కలిసిగా పని చేయాలంటూ కూడా రెండు నిశ్చయించుకున్నాయి. సో నిన్న ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎంక్వైరీ కమిటీకి ఆదేశం ఇచ్చారు. సో ఎంక్వైరీ కమిటీ మాత్రం విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి మాత్రం పూర్తిగా పోలీసులు అయితే ఈ రికార్డ్ చేస్తున్నారు. అసలు టికెట్ల విషయానికి పూర్తిగా ఎందుకు ఇట్లా జరిగింది, అసలు గత మార్చి 27న జరిగినటువంటి ఒక మ్యాచ్కి సంబంధించినటువంటి రోజున ఒక బాక్స్కి లాక్ ఎందుకు వేశారు, ఆ తర్వాత మ్యాచ్ ప్రారంభమైనాక కూడా ఒక గంట సేపటి వరకు కూడా ఆ తాళం ఎందుకు ఓపెన్ చేయలేదన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తిగా కూడా వారి నుంచి సమాచారం లాగుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఈ టికెట్ల ఇష్యూతో పాటు గతంలో ఇంకా ఈ ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ అనేటువంటి విషయాలను మాత్రం పూర్తిగా విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తిగా రికార్డ్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఉంది. సో ప్రజెంట్ మాత్రం రెండవ రోజు అంటే నిన్న ఈరోజు రెండవ రోజు ఎంక్వైరీ కమిటీ మాత్రం పూర్తిగా అందుబాటులో ఉన్న హెచ్సీఏ ప్రతినిధులతో మాత్రం ఈ విజిలెన్స్ అధికారులు మాత్రం సమాచారం తీసుకుంటున్నారు. ఈ టికెట్ల విషయం కానీ పూర్తిగా స్టేడియానికి సంబంధించినటువంటి ఖర్చులే కానీ ఇంకా ఏమేమి జరుగుతున్నాయన్న విషయాలు మాత్రం ప్రజెంట్ ఇంకా కొనసాగుతున్నాయి. సో కాసేపటి క్రితం అయితే స్టేడియాన్ని ముట్టడించినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులను కూడా ఉప్పల్ స్టేషన్కి అరెస్ట్ చేసి తరలించారు. జ్యోతి.